So welcome to L2X classes. LTX classes, Telangana Economy, class number 3 by me, Veeravikan Sharma. సో నిన్నటి వరకు మనం తెలంగాణ ఎకానమీని హైదరాబాద్ స్టేట్ చూసాము. సో ఈ రోజు నుంచి మనం తెలంగాణ ఎకానమీ యునైటెడ్ ఏపీ చూస్తున్నాము. సో 1956 నుంచి 2014 జూన్ 2 ముందు వరకు అంటే జూన్ 1 వరకు ఉన్నటువంటి ఎకానమీని మనం చూడబోతున్నాం. సో ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ఇది హైదరాబాద్. సో ఉమ్మడి తెలంగాణలో ఉన్న 10 జిల్లాలు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్. సో పాత 10 జిల్లాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోండి. సో ఎందుకంటే కొత్త గవర్నమెంట్ లో చేంజెస్ రావచ్చు అని చెప్పేసి చిన్న అజంప్షన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి పాత ఉమ్మడి 10 జిల్లాల పేర్లు కూడా గుర్తు పెట్టుకోండి. సో తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ. సో తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ సిగ్నిఫికెంట్ చేంజెస్. సో ఇండస్ట్రియలైజేషన్ అవ్వచ్చు, అర్బనైజేషన్ అవ్వచ్చు, అండ్ పాలసీ ఇంటర్వెన్షన్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు. ఇవన్నీ యునైటెడ్ ఏపీలో మనం చూస్తాము. సో యునైటెడ్ ఏపీలో హైదరాబాద్ స్టేట్ ఏపీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, సో సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ట్రేడ్ ఈ యొక్క 1956 నుంచి 2014 మధ్య సిగ్నిఫికెంట్ చేంజెస్, చాలా ఎక్కువ చేంజెస్ కి లోనైంది. సో ఇండస్ట్రియలైజేషన్ పరంగా, సో పారిశ్రామికీకరణ పరంగా, అర్బనైజేషన్ పట్టణీకరణ పరంగా, అండ్ పాలసీ ఇంటర్వెన్షన్స్, ప్రభుత్వం యొక్క పథకాలు లేదా వ్యూహాల పరంగా చాలా మార్పులకు అయితే గురైంది. దిస్ రీజియన్ వాజ్ ప్రైమర్లీ అగ్రేరియన్, కంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. సో హైదరాబాద్ స్టేట్ ముందు, హైదరాబాద్ స్టేట్ టైంలో, ఈవెన్ యునైటెడ్ ఏపీలో కూడా మెయిన్ గా అగ్రికల్చర్ బేస్డ్ గా తెలంగాణ స్టేట్ ఉంది. సో తెలంగాణ రీజియన్ ఉంది. సో దేశం యొక్క ఆహార ఉత్పాదకతకి చాలా కాంట్రిబ్యూషన్ అయితే తెలంగాణ రీజియన్ చేసింది. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అంతంత మాత్రంగా ఉన్నా, సో ఇన్పుట్ సబ్సిడీస్ తక్కువగా ఉన్నా, స్టేట్ సపోర్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కంట్రీ ఫుడ్ ప్రొడక్షన్, దేశానికి అన్నం పెట్టిన ప్రాంతంగా తెలంగాణ ప్రాంతం అయితే ఉంది. సో ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ ఎస్ క్యాపిటల్, ఇట్ ఎమర్జ్డ్ యాజ్ హబ్ ఆఫ్ ఐటీ. సో హైదరాబాద్ ఎప్పుడైతే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా ఉందో, సో హైదరాబాద్ స్టేట్ కి కూడా హైదరాబాదే క్యాపిటల్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాదే క్యాపిటల్, ఇప్పుడున్న సపరేట్ తెలంగాణ స్టేట్ కూడా హైదరాబాదే క్యాపిటల్. బట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, సో వాళ్ళకి అంతకుముందు కర్నూలు క్యాపిటల్ గా ఉండేది. విశాలాంధ్ర అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కర్నూలు నుంచి క్యాపిటల్ హైదరాబాద్కి వచ్చింది. సో ఆ టైంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కి బాగా డిమాండ్ అయితే పెరిగింది. ద ఎరా ఆఫ్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఇన్ తెలంగాణ ఆల్సో టేకెన్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ ఎరా. సో సర్వీస్ సెక్టార్ లో భాగంగా, సో ఇప్పుడు మనం సర్వీస్ సెక్టార్ అంటే ఐటీ సెక్టార్ ఏనేమో అని ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి మనం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఐటీ సెక్టార్ యొక్క డెవలప్మెంట్ ఆ టైంలో అంతగా జరిగింది. సో సర్వీస్ సెక్టార్ లో బ్యాంకింగ్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, సో టూరిజం ఉంది, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ సర్వీస్ సెక్టార్ అంటే ఐటీ, ఐటీ అంటే సర్వీస్ సెక్టార్ అనే ఒక సినానిమ్స్ లాగా మారడానికి ఈ యొక్క యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో జరిగినటువంటి ఐటీ సెక్టార్ గ్రోత్ ని మనం ప్రాతిపదిక తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది అరౌండ్ 2000. సో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్న టైం, సో ఎర్లీ 2000s లో హైటెక్ సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో హైదరాబాద్ సిటీలో. సో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి, ద దెన్ ప్రైమ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు అండ్ అదర్ డెలిగేట్స్ ఆర్ దేర్. సో స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ మెజర్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, ఎప్పుడైనా ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే ఇండస్ట్రీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కనుక డెవలప్ అయితే రియల్ డెవలప్మెంట్ అనేది తొందరగా మనం చూడడానికి స్కోప్ ఉంది. సో ఇట్ అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ అగ్రేరియన్ ప్లస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్ లో కంట్రీకి అన్నం పెట్టిన, కంట్రీ ఫుడ్ ప్రొడక్షన్ లో మనం మేజర్ స్టేక్ హోల్డర్స్ గా ఉన్నప్పటికీ కూడా అది మనకి ఇన్కమ్ లెవెల్స్ అయితే పెంచలేదు. సో ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ అవ్వచ్చు, సో ఇన్పుట్ కాస్ట్ పెరగడం అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ క్రెడిట్ అవ్వచ్చు, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవ్వకపోవడం అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ ఛాలెంజెస్ ఇండియాలో ఫార్మర్స్ కి ఏవైతే ఉన్నాయో దానికి అడిషనల్ గా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెలంగాణ ఫార్మర్స్ ఈవెన్ నిజాం టైంలో, హైదరాబాద్ స్టేట్ టైంలో ఫేస్ చేశారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని డైవర్ట్ చేయడానికి లేదా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి, అండ్ అగ్రికల్చర్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అవసరానికంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్నారు. సో
ప్రైమరీ సెక్టర్ గా ఉన్న అగ్రికల్చర్ నుంచి సెకండరీ సెక్టర్ ఇండస్ట్రీస్ కి వెళ్ళొచ్చు, బట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఆ ఫేజ్ లో లేదు. కాబట్టి అగ్రికల్చర్ లో సర్ప్లస్ గా ఉన్న మ్యాన్ పవర్ ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు డెవలప్ అవుతున్న ఇండస్ట్రియల్ సెక్టర్ లో అవ్వచ్చు, లేదా సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు. సో ఇలా ఆ, మనకి షిఫ్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ కూడా జరగడం జరిగింది. సో దీంతో పాటు ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవ్వడము అంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, లేదా ఒక కెమికల్ ఇండస్ట్రీ ఉంది. సో కెమికల్ ఇండస్ట్రీ ఉందంటే దాని మీద డిపెండ్ అయిన ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. సో దానికి రా మెటీరియల్స్ ఇవ్వడం అవ్వచ్చు, చీప్ లేబర్ని ఇవ్వడం అవ్వచ్చు, సమ్ ప్రాసెసింగ్ సో అవ్వచ్చు. అదే కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయితే అసెంబ్లింగ్ చేయడానికి. సో ఇలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవడంతో పాటు అగ్రికల్చర్ లో మనకున్న ఛాలెంజెస్ ని ఓవర్కమ్ అవడానికి కూడా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితే మనకి యూజ్ అయింది. ద ఎకనామిక్ ఎవల్యూషన్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ యునైటెడ్ ఏపీ రిఫ్లెక్ట్స్ బ్రాడర్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియా. సో యునైటెడ్ ఏపీ టైంలో తెలంగాణలో జరిగిన ఎకనామిక్ ఎవల్యూషన్ నాట్ ఓన్లీ ఇంపాక్టెడ్ తెలంగాణ బట్ ఇండియన్ ఎకానమీ కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ కి తీసుకెళ్ళింది. ఎందుకంటే సో ఇండియాకి ఐటీ హబ్, ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఒక ఐటీ హబ్ లాగా హైదరాబాద్ సిటీ అయితే డెవలప్ అయింది. సో ఇట్ ప్రొపెల్డ్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ రీజియన్ అలాంగ్ విత్ ద ఇండియన్ ఎకానమీ. సో దీంట్లో ఛాలెంజెస్ కూడా మనకు ఉన్నాయి. సో ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అయితే మిస్ అయింది. సో ఇప్పటికీ మనం చూస్తాము గచ్చిబౌలి, సైబర్ టవర్స్ ఆ ఏరియాస్ లో ఎంత కాస్మోపాలిటన్, ఎంత రిచ్ పాష్ కల్చర్ ఉంటుందో దాని పక్కన ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్ లో చాలా లో లైఫ్ స్టాండర్డ్స్ అయితే మనం చూస్తుంటాం. సో ఈ ఐటీ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత డెవలప్ అయిందో సో ఒక మనిషికి ఒక మనిషి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీస్ కూడా అంతే డెవలప్ అయ్యాయి. సో ఈ యొక్క డెవలప్మెంట్ అయితే ఇంక్లూజివ్ కాదు. మనకి జీడిపి పెరగచ్చు, ట్యాక్స్ కలెక్షన్ పెరగచ్చు, గవర్నమెంట్ కి రెవెన్యూ పెరగచ్చు, బట్ ఇదందరినీ కలుపుకుపోయే డెవలప్మెంట్ అయితే కాదు. ఐటీ సెక్టర్ అయినా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయినా. వేరే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అయితే కంట్రీలో ఉన్న 46 to 50% పాపులేషన్ దాని మీద డిపెండ్ అయ్యారు కాబట్టి అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ నాట్ ఎ సస్టైనబుల్ గ్రోత్. సో ఎప్పుడైతే అందరినీ కలుపుకుపోదో అది లాంగ్ టర్మ్ లో కరెక్ట్ గా వర్కౌట్ అవ్వదు. సో ఇట్స్ నాట్ ఏ సస్టైనబుల్ థింగ్. సో యునైటెడ్ ఏపీ ఎరాలో ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత డెవలప్ అయిందని మనం చెప్పుకున్నప్పటికీ ఇట్స్ నాట్ ఇంక్లూజివ్, అట్ ద సేమ్ టైం నాట్ సస్టైనబుల్. సో నేను ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్ వచ్చినప్పుడు సో తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ ఎరా ఈజ్ ఇంక్లూజివ్ బట్ నాట్ సస్టైనబుల్ అన్న ఆన్సర్ తప్పవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఇంక్లూజివ్ బట్ సస్టైనబుల్ అన్న తప్పవుతుంది. ఇది ఇంక్లూజివ్ కాదు, నేదర్ ఇంక్లూజివ్ నాట్ సస్టైనబుల్. ఇది యునైటెడ్ ఏపీ టైంలో మనం చూసినటువంటి గ్రోత్. దిస్ డెవలప్మెంట్ మోడల్ అండర్ యునైటెడ్ ఏపీ విత్ కాంట్రవర్సీస్ అండ్ ఛాలెంజెస్ ఈవెన్చువల్లీ స్టేట్హుడ్ టు తెలంగాణ ఇన్ 2014. సో ఎప్పుడైతే ఒక సెక్టార్ డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ రెవెన్యూస్ పెరుగుతున్నాయి, జీడిపి పెరిగింది అని ఆన్ పేపర్ లెక్కలు ఉంటాయి, బట్ ఇన్ఈక్వాలిటీస్, ఆకలి, పేదరికము, నిరుద్యోగము ఇవన్నీ ఆఫ్ పేపర్ అంటే రియల్ లైఫ్ లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ఏరియాస్ లో ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా సో నీళ్లు, నిధులు, నియామకాలు. సో నియామకాలు తక్కువ ఉన్నాయి, నీళ్ళలో సరైన వాటా లేదు. సో నిధులు ఈ ఇండస్ట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన రెవెన్యూస్ అవ్వచ్చు, ట్యాక్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ పెరుగుతుంది. కానీ ఏ ఏరియా నుంచి, ఏ గడ్డ నుంచి ఈ యొక్క డబ్బు వచ్చిందో తిరిగి అదే ఏరియాకి మాత్రం ఆ డబ్బు ఖర్చు చేయకపోవడం జరిగింది. సో సో ఈవెన్చువల్ గా ఆ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువైపోయి 2014లో సపరేట్ స్టేట్ సాధించుకునే వరకు వెళ్ళింది. సో ఇప్పటి వరకు మనం ఇండస్ట్రియల్ సెక్టర్ గురించి చూసాము. సో స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ ఇయర్ లో 1.4 క్రోర్ ఆఫ్ ఎకర్స్ తెలంగాణలో కల్టివేట్ అయింది. బట్ లాస్ట్ ఇయర్ అంటే మనకి లేటెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం సో 2 crore ఎకర్స్ కి ఆల్మోస్ట్ డబల్ అయింది. సో క్రాప్ ఏరియా ఆల్మోస్ట్ డబల్ అయింది. సో ఈ పిక్చర్ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ సగం ఉంటే ఇక్కడ ఫుల్ అయిపోయింది. సో సపరేట్ స్టేట్ సాధించుకున్న తర్వాత మన వ్యవసాయం యొక్క క్రాప్ ఏరియా అంటే పంటల యొక్క విస్తీర్ణము డబల్ అయింది అని చెప్పంటే ఈ లాస్ట్ 10 years లో మనం సాధించిన ప్రగతి కూడా ఆ 50 years లో మనం సాధించలేదు అని సింబాలిక్ గా చెప్పడం కోసం నేను ఈ పిక్చర్ ని పెట్టడం జరిగింది. సో స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ తెలంగాణ రీజియన్ డ్యూరింగ్ యునైటెడ్ ఏపీ ఎరా from 1956 to 2014 agriculture was significant contributor to the economy of Telangana. So ఇండస్ట్రియల్ సెక్టార్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ మెజర్స్ వల్ల డెవలప్ అయినప్పటికీ
అది అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల మెయిన్ అగ్రేరియన్ ఎకానమీ గానే తెలంగాణ రీజియన్ ఉండిపోయింది. సో తెలంగాణ ఒక రిచ్ అగ్రేరియన్ గా ఉంది అండ్ కాంట్రిబ్యూటర్స్ టు ఇండియాస్ ఫుడ్ ప్రొడక్షన్. సో భారతదేశానికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయిలో తెలంగాణ యొక్క అగ్రికల్చర్ ఉంది. సో ఈవెన్ దో ద సిచ్యువేషన్ వాస్ ప్యాథెంటిక్, రైతుల జీవితాలు ఆ స్థాయిలో బాగాలేనప్పటికీ ఓవరాల్ ప్రొడక్షన్ విషయంలో కంట్రీలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ మెరుగ్గానే ఉందని మనం చెప్పుకోవాలి. సో అగ్రికల్చర్ ప్యాటర్న్ ఆఫ్ తెలంగాణ మెయిన్లీ డామినేటెడ్ బై ఫుడ్ క్రాప్స్ సచ్ యాజ్ ప్యాడీ, మేజ్ అండ్ పల్సెస్. సో మనం దేశానికి అన్నం పెట్టడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఆహార పంటలు ఎక్కువగా పడ్డాయి. ప్యాడీ, వరి, మేజ్, సో జొన్న అండ్ పల్స్, రకరకాల పప్పు ధాన్యాలని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్యాడీ వాజ్ ద ప్రైమరీ ఫుడ్ క్రాప్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ద యునైటెడ్ ఏప్ ఎరా. సో ప్యాడీ మనకి స్టేపుల్ ఫుడ్ కూడా, అంటే మన ప్రధాన ఆహార ధాన్యం యొక్క వనరుగా చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాప్ లో ఉన్నటువంటి పల్సెస్ అవ్వచ్చు, సెరల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో పండేవే. సో సెవరల్ టైప్స్ ఆఫ్ ప్యాడీ సచ్ యాజ్ సాంబ మసూరి, బీపీటీ 5204, ఎంటీయు 1010 అండ్ IR64 ఇలాంటి వెరైటీస్ ని యునైటెడ్ ఏపీ టైంలో మనం అయితే ప్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో సెవరల్ వెరైటీస్ ఆఫ్ మైజ్ సచ్ యాజ్ హెచ్ఎంటి, గంగా అండ్ డెక్కన్. సో వరిలో మనకందరికి సాంబ మసూరి, బిపిటి, ఎంటియు, ఐఆర్ ఇవన్నీ మనకు తెలుసు. బిపిటి 5204, ఎంటియు 1010 ఇవన్నీ వంగడాల పేర్లు, అంటే సీడ్ యొక్క సీడ్ కి, సో ప్రతిదానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉన్నట్టు సీడ్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ బీపీటీ అంటే ఫర్ సపోజ్, సో బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ఒకటి ఉంది, సో ఆంధ్ర రీజియన్ లో. సో దానికి సింబాలిక్ గా బీపీటీ అనేది వస్తాయి. సో అగ్రికల్చర్ కాలేజ్ అవ్వచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, దాన్ని రూపొందించిన వాళ్ళ పేర్లతోటి నామన్క్లేచర్ మొదలవుతుంది. దాని యొక్క నంబరింగ్ తోటి దాని యొక్క వరి వంగడం యొక్క పేరైతే మనం చూస్తుంటాము. దాంతో పాటు మైస్, జొన్నల విషయంలో కూడా హెచ్ఎంటి అనే బ్రాండ్ ఒకటి ఉంది, గంగా అనే బ్రాండ్ ఉంది, దక్కన్ అనే బ్రాండ్. ఈ 3 బ్రాండ్స్ కూడా మనం వెరైటీస్ డెవలప్ చేసుకోవడం జరిగింది. సో పల్సెస్, పప్పు ధాన్యాల విషయంలో రెడ్ గ్రాము, గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రాము, బెంగాల్ గ్రాము, సో రకరకాల పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు అంటాం, ఇవన్నీ కూడా మన తెలంగాణ స్టేట్ లో, తెలంగాణ రీజియన్ లో ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో. సో ప్రతి పాయింట్ ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా ఉంటుంది. అండ్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సాంబా మసూరి, బీటీ 5204, ఎంటీయు 1010, IR64 ఈ పేర్లు ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకున్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చెప్పొచ్చు. సో ఎంటీయు 1009 అనే ఆప్షన్ లో ఉంటే మనం అది రాంగ్ అని పెట్టచ్చు. ఎప్పుడైతే మనకి ఎంటీయు 1010 అనేటువంటిది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో డెవలప్ చేయబడ్డటువంటి వరి వంగడం అని గుర్తున్నప్పుడు, సో ఇక్కడ IR64 ఉంది, 60 లేకపోతే 70 ఇస్తే మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నేమ్స్, స్పెసిఫిక్ నేమ్స్ లేదా స్పెసిఫిక్ వెరైటీస్, స్పెసిఫిక్ యాక్ట్, స్పెసిఫిక్ ఇయర్ వచ్చినప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్న కంటెంట్ ని 1-2 సార్లు మళ్ళీ చదువుకోవడం వల్ల ఎంసీక్యూస్ లో రాంగ్ ఆన్సర్స్ పెట్టకుండా ఉంటాము. అది ఎందుకు వచ్చింది అని మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత నోట్స్ చూస్తున్నో లేదా ఈ స్లైడ్స్ చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చింది అని 2-3 సార్లు క్వశ్చన్ చేసుకోవడం వల్ల దాని బ్యాక్గ్రౌండ్ గుర్తొచ్చి ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు వితౌట్ ఎనీ డిలే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ మనం రాస్తుంటాము. సో ప్రీవియస్ క్లాసెస్ లో లాగానే ఈ రోజు కూడా ఒక మోడల్ ఆన్సర్. సో ఈ రోజు క్లాస్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వచ్చిన క్వశ్చన్స్ ని, ఎంసీక్యూస్ ని కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్, సిగ్నిఫికెంట్ ఏరియా ఈజ్ ఆల్సో దేర్ అండర్ హార్టికల్చర్. సో ఈ యొక్క క్రాప్స్, ఆహార పంటలే కాకుండా మనకి పండ్లు, కూరగాయలు అనేటువంటి సెక్టార్ లో కూడా తెలంగాణ రీజియన్ ముందుంది. సో మ్యాంగో, బనానా అండ్ సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మ ఫలాలు అంటే లెమన్ అవ్వచ్చు, నారింజ అవ్వచ్చు, బత్తాయి అవ్వచ్చు, ఇవన్నీ కూడా. సో మనకి దగ్గరలో నాగపూర్ బత్తాయిలు ఫేమస్ కదా. సో ఆ ఇంపాక్ట్, సో మనం కూడా డెక్కన్ ప్లాట్స్ లో ఉన్నాం కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ అయితే మన దగ్గర బాగా దొరుకుతాయి. దాంతో పాటు మ్యాంగో, మామిడి పండు, బనానా కూడా దొరుకుతాయి. సో గవర్నమెంట్ మెజర్స్ టు ప్రమోట్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ రీజియన్. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేం చేసిందంటే కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది. ఈవెన్ హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది. సబ్సిడీస్ ఫర్ ఇన్పుట్స్, ఇన్పుట్స్ అంటే ఇన్సెక్టిసైడ్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, సీడ్స్ అవ్వచ్చు, ఇంకా ఇతర అవసరాలు అవ్వచ్చు. ప్రమోషన్ ఆఫ్ హార్టికల్చర్ అంటే వీటికి మార్కెటింగ్ ఫెసిలిటీస్, వేర్ హౌస్ ఫెసిలిటీస్, వీటికి ఒక బ్రాండింగ్. సో తెలంగాణ ఫ్రూట్ అని ఒక బ్రాండింగ్ ఇవ్వడము, ఇలాంటివి కూడా హార్టికల్చర్ ప్రమోషన్ కింద మనం చూడొచ్చు. సో మనం స్టార్టింగ్ లో ఎలా ఉందో చూసాము, గవర్నమెంట్ ఏం ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిందో చూసాము,
స్టిల్ అవి చేసిన తర్వాత కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ ఛాలెంజెస్ అనేవి ఈ యొక్క డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. అందుకే నేను సింబాలిక్ గా ఒక క్రాప్ ఏరియాని తీసుకుని వాటిలో ఏ రకమైన ఛాలెంజెస్, సో గవర్నమెంట్ మెజర్స్ అని చెప్పిన, ఛాలెంజెస్ అని చెప్పిన ఈ డయాగ్రామ్ ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఛాలెంజెస్ ఎందుకు అంటే, సో దీన్ని మనం ఫేవరబుల్ అట్మాస్ఫిరిక్ సిచ్యువేషన్స్ కింద చూసుకోవచ్చు. ఈ ట్రాక్టర్ ని మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కింద చూసుకోవచ్చు. సో ఈ ప్లాంట్ కి సింబల్ గా ప్లాంట్ న్యూట్రిషన్ అనేటువంటి రిక్వైర్మెంట్ చూడొచ్చు. సో ఇది తవ్వుతున్నట్టు ఈ పిక్చర్ చూస్తే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు చూడొచ్చు. సో ఈ డ్రాప్ అని చూసి రెయిన్ ఫెడ్ ఎకనామీ చూసుకోవచ్చు. సో మెయిన్ ఇన్పుట్స్ కింద ఏమేమి ఉన్నాయో అవన్నీ ఛాలెంజెస్ గా ఉన్నాయి. సో వాటిని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకొచ్చిందో మనం చూసుకోవాలి. సో ఇరిగేషన్ కోసం ప్రాజెక్ట్స్ తీసుకురావడము, ఈ రెయిన్ ఫెడ్ ఎకానమీ కోసం బెటర్ వెదర్ ఫోర్కాస్టింగ్ అవ్వచ్చు. సో ఈ మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కోసం కోఆపరేటివ్ ఫార్మింగ్ ఎస్టర్డే క్లాస్ లో మనం చూసాము. సో ఈ యొక్క సీడ్స్ కోసం సీడ్ బ్యాంక్స్ లేదా సీడ్ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాము. సో అది నిజాం టైం అయినా, హైదరాబాద్ స్టేట్ అయినా, యునైటెడ్ ఏపీ అయినా, లేకపోతే సపరేట్ తెలంగాణ అయినా ఛాలెంజెస్ ఎప్పుడు సేమ్ గా ఉంటాయి, వాటి మెజర్స్ కూడా సేమ్ గా ఉంటాయి. కాబట్టి కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామన్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఒక దగ్గర రాసి పెట్టుకుంటే, సో నంబర్స్ అయితే మారుతూ ఉంటాయి కానీ ప్రాబ్లమ్స్ వాటి సొల్యూషన్స్ అయితే మారవు ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈవెన్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్ ఒకటే ఉంటుంది, డేటా ఒకటే మారుతుంది. ఆ ఒక్క డేటాను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అది సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచి మోస్ట్లీ మనం అప్డేట్ చేస్తాం, బడ్జెట్ నుంచి కొంతవరకు చేస్తాం. సో ఛాలెంజెస్ లోకి వస్తే, సిగ్నిఫికెంట్ నెగ్లిజెన్స్ ఆఫ్ తెలంగాణ రీజన్ ఇన్ అగ్రికల్చర్ డ్యూరింగ్ ద యునైటెడ్ ఏపీ ఎరా. సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో తెలంగాణ యొక్క రైతాంగాన్ని చాలా నిర్లక్ష్యానికి అయితే గురైంది. ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జస్ట్ ట్యాక్స్ అండ్ ఇన్సెంటివ్స్ లేదా రుణమాఫీ, లోన్ వేవేర్ అవ్వచ్చు, ఉచిత విద్యుత్, ఇలాంటివి అయితే మనం చూసాం విన్నాం. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అది సీడ్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, కన్స్యూమర్ బిహేవియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయితే జరగలే. రూరల్ డెవలప్మెంట్ జరగాలంటే రూరల్ కనెక్టివిటీ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అంటే రోడ్ కనెక్టివిటీ పెరగాలి, జరగలేదు. మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోకల్ మండీస్ ఎక్కువ ఉండాలి, ఒక మండి నుంచి ఒక మండికి. ఇప్పుడు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఈ నామ్ కింద దేశంలో ఉన్న మండీస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి తీసుకొచ్చిందో, అలాంటి ఒక ట్రిమండస్ స్టెప్స్, ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్స్ అయితే కంబైన్ ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు. ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఏదో కంటి తుడుపు చర్య అని తెలుగులో అంటాము, కొన్ని ప్రాజెక్టులు అయితే కట్టారు కానీ కంప్లీట్ గా మన ఇరిగేషన్ నీడ్స్ అయితే తీర్చేటువంటి పరిస్థితిలో ఆనాటి ప్రాజెక్ట్స్ లేవు. యాజ్ అ రిజల్ట్, లో ప్రొడక్టివిటీ అండ్ లో ఇన్కమ్స్ టు ద ఫార్మర్స్. సో అసలైన ప్రాబ్లమ్స్, ఒక లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం ఇండియన్ ఎకానమీలో. సో ప్రాబ్లమ్స్ రెండు రకాలు, స్ట్రక్చరల్, ఫంక్షనల్. లేదా స్ట్రక్చరల్ అంటే దీర్ఘకాలికమైనవి, అండ్ ఫంక్షనల్ లేదా టెంపరీ అన్నప్పుడు ఇప్పుడు సరి చేసుకునేటువంటివి. సో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మనం అడ్రస్ చేయనంత వరకు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ మీద ఎంత ఫోకస్ పెట్టినా, సో అది బూడిదలో పోసిన పన్నీరు లేదా షార్ట్ టర్మ్ రిజల్ట్ వరకు మాత్రమే మనకు వస్తుంది. లాంగ్ టర్మ్ లో రైతుల యొక్క ప్రొడక్టివిటీ కానీ ఇన్కమ్ లెవెల్స్ కానీ అయితే పెరగవు. నెగ్లిజెన్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఒక చిన్న సన్నకారు రైతుల్ని నెగ్లిజెన్స్ చేయడం వల్ల, వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల దోపిడీ పెరిగింది. సో తెలంగాణ సోషల్ ఇష్యూస్ చదివినప్పుడు మనం ఈ వెట్టి చాకరీ, బానిసత్వము, బాంచన్ ధోరణి, కాలు ముక్కుత కల్చర్ ఇవన్నీ చూస్తాము. సో చిన్న సన్నకారు రైతుల ఎక్స్ప్లాయిటేషన్, వాళ్ళ శ్రమ దోపిడీ అయితే అప్పుడు జరిగింది. పావర్టీ, వాళ్ళ ఫ్యామిలీస్ ఎప్పుడు పావర్టీలోనే ఉండాలి. ఈ మనీ లెండర్స్ దగ్గర డబ్బులు తీసుకోవాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్, రూరల్ డెవలప్మెంట్ ఇవేవి లేకుండా అవే పంటల మీద మళ్ళీ పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ నష్టం రావాలి, మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్ చేయాలి, మళ్ళీ పావర్టీ ఉండాలి. ఈ విషయస్ సైకిల్ అనేది ఆ యొక్క 58 ఇయర్స్ టైంలో అయితే మనం చూస్తూనే ఉన్నాము. అగ్రికల్చర్ సెక్టర్ వాస్ ప్రిడామినెంట్లీ రెయిన్ ఫెడ్. సో వర్షాధారితమైనటువంటి భారతదేశంలో ఉన్న కల్చరే తెలంగాణలో కూడా ఉంది. వర్షాధార వ్యవసాయము తెలంగాణలో కూడా ఉంది. దిస్ రీజన్ ఫేస్డ్ ఫ్రీక్వెంట్ డ్రాట్స్. సో వర్షాధారంగా ఉన్నప్పుడు ఫ్రీక్వెంట్ గా వర్షాలు పడితే ప్రాబ్లం ఉండదు, బట్ సరిగా పడకపోవడం వల్ల కరువులు. సో 2002, సో మన జనరేషన్ లో మనం చూసిన కరువు అయితే 2002లో డ్రాట్ అనేది మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూసాం. అంతకుముందు చాలా కరువులు వచ్చాయి. సో దీని వల్ల క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. క్రాప్ ప్రొడక్టివిటీ తగ్గింది అంటే రైతుల ఇన్కమ్స్ తగ్గుతాయి, వాళ్ళ పావర్టీ పెరుగుతుంది. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కి, మెజర్స్ ని యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో రైతు అయితే ఉన్నాడు. సో ట్యాక్స్ హాలిడేస్ ఇచ్చిన, రుణమాఫీ ఇచ్చిన, ఫార్మ్ లోన్ వేవియర్స్ ఇచ్చిన, ఇలాంటివి ఎన్ని ఇచ్చిన, ఫ్రీ యాక్సెస్ ఇచ్చిన, అవి తీసుకునే పొజిషన్ లో కూడా రైతు ఉండలేని పరిస్థితి
ఆనాటి కాలంలో ఉంది. ఎందుకంటే వ్యవసాయంలో ఏ పార్ట్ ఆఫ్ ద వ్యవసాయం అంటే వ్యవసాయం చేయడం అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, దాన్ని అమ్ముకోవడం అవ్వచ్చు, దాని నుంచి లాభాలు తెచ్చుకునే ప్రక్రియ అవ్వచ్చు, ఏ దశలో కూడా రైతు అయితే లాభసాటిగా లేడు. సో ఇవే కాకుండా భారతదేశంలో కూడా కామన్ గా ఉన్న ప్రాబ్లమ్స్ ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్, అంటే చిన్న చిన్న కమతలాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం లోతుగా వెళ్ళాల్సిన పని లేదు. సో పెద్ద పెద్ద ఒక మెయిన్ ఫ్రాగ్మెంటేషన్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8, ఒక 8 మెయిన్ భాగాలు, అందులో ఉన్న చిన్న చిన్న ముక్కలు ఇంకా చాలా ఉంటాయి. షుడ్ నాట్ కౌంట్ మనకి టైం లిమిట్ వల్ల. సో ఈ చిన్న పిక్చర్ లోనే ఒక 8 సబ్ పార్ట్స్ ఉన్నాయి. అదే యుఎస్ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, అదర్ కంట్రీస్ లో అవ్వచ్చు, ఇవన్నీ ఒకళ్ళు ఇద్దరు రైతుల దగ్గర ఉండేవి. ఇక్కడ మన దగ్గర భూస్వాములు అనుకున్న వాళ్ళ దగ్గర 8 ఉంటాయి. సో ల్యాండ్ లార్డ్స్ అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళ దగ్గర 8 ఉంటాయి. సో ఈ భూ కమతరాల యొక్క సైజ్ తగ్గే కొద్దీ దాని మీద మెకనైజేషన్ కి పెట్టాల్సిన ఖర్చు ఎక్కువ అవుతుంది. సో లేబర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి, దానికి ఎక్కువ రిసోర్సెస్ అవసరం అవుతాయి. అదే ఒక పెద్ద భూకమతలం ఒకళ్ళ కంట్రోల్లో ఉంటే లేబర్ ఛార్జ్ అయినా, మెషిన్ ఛార్జ్ అయినా, దాని యొక్క ఇన్పుట్ ఛార్జెస్ అయినా చాలా వరకు మినిమైజ్ అవుతాయి. సో ఎకానమీ ఆఫ్ స్కేల్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుందో దాని ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. సేమ్ అదే లాజిక్ అగ్రికల్చర్ కూడా అప్లికబుల్ అవుతుంది. భూమి యొక్క విస్తీర్ణం పెరిగే కొద్దీ దాని మీద పెట్టాల్సిన పెట్టుబడి, రావాల్సిన రిస్క్ తగ్గుతూ ఉంటుంది. బట్ భూములు చిన్నగా అయ్యే కొద్దీ పెట్టుబడి విషయంలో ఎక్కువే ఉంటుంది, మార్పు అయితే ఉండదు, కానీ రిస్క్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్రెడిట్. సో ఇప్పుడున్న ఆర్ఆర్బీస్ లేదా రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంత యాక్సెసిబిలిటీ లేదు. మనీ లెండర్స్ మీద ఆధారపడే వాళ్ళు అగైన్ విషయస్ సైకిల్లోనే రైతాంగం ఉండేది. సో లో ఇన్కమ్ లెవెల్స్, రైతుల యొక్క ఇన్కమ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి. సో ఇవన్నీ రైతులు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్. దానికి మెజర్స్ గా సెవరల్ మెజర్స్, సో చాలా మెజర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. సో కంబైన్డ్ ఏపీలో అయితే దీన్ని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ANGRUU, ఇది 1964లో స్టార్ట్ అయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా 2014లో దాని యొక్క పేరు అయితే మారింది. సో నామనీకరణం అయితే జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత దాని పేరు మాత్రం మారింది. సో యూనివర్సిటీ డెవలప్డ్ సెవరల్ హై ఈల్డ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, ప్యాడీ, మేజ్, కాటన్, ఇందాక మనం చూసాము, బీపీటీ అవ్వచ్చు, సో IR64 అవ్వచ్చు, సో ఇంకా 1010 వెరైటీ అవ్వచ్చు, ఇవన్నీ ప్యాడీలో చూసాము. మైజ్ లో గంగా, డెక్కన్, ఈ వెరైటీస్ అయితే మనం చూసాము. సో కాటన్ లో కూడా చాలా ఉన్నాయి. సో వీటి వల్ల ఇందాక ఏదైతే ప్రొడక్టివిటీ తక్కువగా ఉందన్నామో ఆ ప్రొడక్టివిటీ పెరిగింది. సో గతంతో పోలిస్తే ఒక ఎకరం నుంచి వచ్చేటువంటి ఉత్పాదకత అయితే పెరిగింది. ద గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, సో ఏపీ మార్క్ఫెడ్. సో 2014 తర్వాత అన్ని తెలంగాణ నామెన్క్లేచర్ వచ్చింది. వాస్తవంగా ఏపీ మార్క్ఫెడ్, సో మార్కెట్ ఫెడరేషన్ అంటే ఈ యొక్క వ్యవసాయ ఉత్పాదకతల్ని బయటికి ఎక్స్పోర్ట్ చేయడం అవ్వచ్చు, విత్ ఇన్ ద కంట్రీలోనే ట్రేడ్ చేయడం అవ్వచ్చు, దానికి ఒక ఫెడరేషన్ కావాలి. దాన్ని 1957లో ఏపీ మార్క్ఫెడ్ ఏర్పడింది. 2014 తర్వాత తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ గా మారిపోయింది. సో ఇది రైతులకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి అయితే మనకు ఉపయోగపడింది. ద ఫెడరేషన్ ఎస్టాబ్లిష్డ్ సెవరల్ మార్కెట్ యార్డ్స్ ఇన్ తెలంగాణ, సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై ద ఫార్మర్స్ ఎట్ కాంపిటేటివ్ ప్రైసెస్. ఇంతకు ముందు వరకు ఎంత ధర వస్తే అంత ధరకి పంట కొంటే చాలు అనే నష్టాన్ని కూడా అమ్ముకున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఫెడరేషన్ ఏర్పడిందో ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ యొక్క సేల్ కాంపిటేటివ్ ప్రైజెస్, సో ఒక లాభసాటి వ్యవసాయం అనేటువంటి కాన్సెప్ట్ అయితే అప్పుడు వచ్చింది. సో సెవరల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, ఇలాంటివన్నీ కూడా సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో ఉన్నప్పుడు వాటి యొక్క డెవలప్మెంట్, వాటి యొక్క ఎక్స్పాన్షన్ అయితే జరిగింది. సో ఇవే కాకుండా ఇక్కడ మనం చూస్తాం సబ్సిడీస్ సచ్ as ఇన్పుట్ ఫెర్టిలైజర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ లో ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్స్ అండ్ ఇంక్రీజ్ ద ఈల్డ్. సో మనం ఫెర్టిలైజర్స్ అయినా అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, లేదా విత్తనాలు అవ్వచ్చు, క్రిమి సంహారకాలు అవ్వచ్చు, ఇవన్నీ తక్కువ రేటుకి వ్యవసాయదారులకు మనం ప్రొవైడ్ చేయడం వల్ల సో ఫెర్టిలైజర్స్ వల్ల ఏమైంది, ప్లాంట్ న్యూట్రిషన్ పెరిగింది, పంటల యొక్క పోషక విలువలు పెరిగాయి, దానివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సీడ్స్ వల్ల పంట యొక్క ఫిజియోగ్రఫీ, సో పంట యొక్క రకమే మారిపోతుంది, మంచి క్వాలిటీ పంట వస్తుంది. పెస్టిసైడ్స్ వల్ల ఏమైనా క్రిమి కీటకాలు వచ్చి అటాక్ చేసిన పంట వాటి తట్టుకు నిలబడుతుంది. సో దానివల్ల మంచి ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ క్రాప్, అదేవిధంగా ఈల్డ్, ఉత్పాదకత అయితే పెరిగింది.
తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TSSDC ఏర్పడింది. సో ఈ సీడ్స్, సో ఏపీ ఉన్నప్పుడైతే మీరు ఏపీ అని రీనేమ్ చేసుకోవాలి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో ఏపీ అని ఉంటుంది. సో తెలంగాణ రీజియన్ లో ఈ తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు ప్రమోషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సర్టిఫైడ్ సీడ్స్ టు ద ఫార్మర్స్. సర్టిఫై చేసి ఒక లేబుల్ ఇచ్చినటువంటి సీడ్స్ ని వేస్తే రైతులకు భరోసా ఉంటుంది, ఇవి నాటితే భవిష్యత్తులో మంచి ఉత్పాదకత వస్తుందని. సో రైతులకి భరోసాని ఇవ్వడానికి ఈ TSSDC తెలంగాణ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే పనిచేసింది. కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ సెవరల్ సీడ్ ఫార్మ్స్ ఇన్ తెలంగాణ. దానివల్ల హై క్వాలిటీ సీడ్స్ అయిన ప్యాడీ, వరి అవ్వచ్చు, మెయిజ్, జొన్న అవ్వచ్చు, కాటన్, సో మనకి కాటన్ ప్రొడక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి పత్తి, ఈ యొక్క హై క్వాలిటీ సీడ్స్ రావడం వల్ల హై క్వాలిటీ ప్రొడక్షన్, హై క్వాలిటీ ఈల్డ్, ఇంప్రూవ్డ్ ఫార్మర్ ఇన్కమ్స్, సో ఇంప్రూవ్డ్ రూరల్ లైవ్లీహుడ్స్ అనేటువంటివి మనకైతే జరిగాయి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రతి జిల్లాలో ఉంటాయి. రాష్ట్రంలో దాని హెడ్ క్వార్టర్ ఉంటుంది, దాని అపెక్స్ బ్యాంక్ అని అంటాము. సో ఎపెక్స్ బ్యాంక్ టు క్రెడిట్ ఫెసిలిటీస్ టు ద ఫార్మర్స్. ఏపీ ఉన్నప్పుడు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అని దాన్ని పిలిచేవాళ్ళు. సో ఆన్సర్ రైటింగ్ లో కన్ఫ్యూజన్ అవసరం లేదు, తెలంగాణ టర్మినాలజీ చెప్తుంటే మనం రాస్తాము, దే కెన్ అండర్స్టాండ్. Bank provided credit for agricultural activities such as crop production, horticulture, animal husbandry. సో వ్యవసాయంలో ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి పంటలకే కాకుండా హార్టికల్చర్, సో పండ్లు, కూరగాయలు, వీటిని పండించడానికి కూడా యానిమల్ హస్బెండరీ, సో పశువుల పెంపకానికి కూడా ఈ టిఎస్ క్యాప్ నుంచి అయితే రుణాలు వచ్చాయి. ఇవి గవర్నమెంట్ మెజర్స్ కింద మనం చూడొచ్చు. ఇవే కాకుండా ఇండస్ట్రియల్ పరంగా అయితే గవర్నమెంట్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ అగ్రో ఇండస్ట్రియల్ పార్క్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇన్ తెలంగాణ. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అగ్రో ఇండస్ట్రియల్ పార్క్ ఎగ్జాంపుల్ గా మనం పిక్చర్ ని చూడొచ్చు. 2020 ఆగస్ట్ లో ఏర్పడ్డ ఒక న్యూ క్లస్టర్ అది. సో ఈ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనం నిన్నటి క్లాస్ లో డిస్కస్ చేసాము, జామ్ అవ్వచ్చు, సూప్ అవ్వచ్చు, లేకపోతే ప్రిజర్వేటివ్స్ కింద ఉన్న చట్నీస్ అవ్వచ్చు, ఈ బేల్పూరి ఇలాంటివి ప్యాక్డ్ ఫుడ్స్ మనం చూస్తాము, అవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ కింద మనం ఎగ్జాంపుల్స్. టమాటో కెచప్ అవ్వచ్చు, అల్లం మురబ్బా అవ్వచ్చు, ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోడక్ట్స్ కింద మనం చూస్తాము. సో అలాంటి వాటికి ఒక ఇండస్ట్రియల్ పార్క్స్, సో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ మనం హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ లో చూసాము, సరత్ నగర్ లో, బాలానగర్ లో, మౌలాయిలో. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేదా యునైటెడ్ ఏపీకి వచ్చేసరికి అది ఇండస్ట్రియల్ పార్క్స్ అని మనం పిలవడం జరిగింది. తెలంగాణ టు ప్రమోట్ వాల్యూ అడిషన్ టు ద అగ్రికల్చర్ ప్రొడక్షన్. సో ఒక పార్లమెంటరీ డిబేట్ లో కూడా రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీ గారికి మధ్య జరిగిన సంభాషణలో, ఒక రాజ్నాథ్ సింగ్ గారికి మధ్య జరిగిన సంభాషణలో కేజీ ఆలు ప్రైస్ ఎంత, కేజీ ఆలు చిప్స్ ప్రైస్ ఎంత అని రాహుల్ గాంధీ అడగడం జరుగుతుంది. సో దాన్నే మనం వాల్యూ అడిషన్ అంటాం. సో ఒక ఆలు, నార్మల్ రా ఆలు, ఒక కేజీ ఆలు కింద ఉన్నప్పుడు దాని ధర తక్కువ ఉంటుంది. అదే ఆలు తోటి చిప్స్ చేస్తే గనక దాని ధర 2 రెట్లు 3 రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో దాన్నే మనం ఎకానమీ లాంగ్వేజ్ లో వాల్యూ అడిషన్ అంటాం. సేమ్ టమాటా కూడా, కేజీ టమాటా ఎంత ఉంటుంది, కేజీ టమాటా కెచప్ బాటిల్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుంది, స్ట్రాబెర్రీ కేజీ రేట్ కంటే దాని నుంచి వచ్చినటువంటి జామ్, స్ట్రాబెర్రీ జామ్ ఒక కేజీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాల్యూ ఎడిషన్ జరిగినప్పుడు దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. అది జరగడం కోసమే ఈ అగ్రో ఇండస్ట్రియల్ పార్క్స్ ని తెలంగాణ రీజియన్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీస్ యూనిట్స్ processed agriculture produce such as fruits, vegetables and spices and marked fruits, vegetables and spices. సో దీని నుంచి వాల్యూ ఎడిషన్ అనే ప్రోడక్ట్ రావడమే కాకుండా దానికి తెలంగాణ ఫ్రూట్ అని, తెలంగాణ స్పైస్ అని ఇలా లేబులింగ్ వేసి అమ్మడం వల్ల, సో అది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కానీ, డొమెస్టిక్ గా వేరే రీజన్స్ లో అమ్మినప్పుడు కానీ, సో ఆ లేబుల్ని చూసి దాని క్వాలిటీని డిసైడ్ చేసి ఎక్కువ రేటుకి కొనడానికి ఆస్కారం ఉంది. సో ఈ పనులన్నీ కూడా గవర్నమెంట్ ఆ టైంలో చేయగలిగింది. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద అగ్రికల్చర్ సెక్టర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి టిల్ అగ్రికల్చర్ వరకు? నో సార్. సో డౌట్ గానే, రిపీట్ చేయాల్సిన టాపిక్స్ గానే ఉన్నాయి అగ్రికల్చర్? ప్లీజ్. Is everything clear? Clear. Yeah. So we are moving towards the industrial sector of Telangana during United AP era. So Hyderabad, Rangareddy, నిజామాబాద్, వరంగల్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ లో మనకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ గా మనం చూస్తుంటాము. అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, చిత్తూరు. సో ఇవన్నీ ఆంధ్రాకి సంబంధించిన ఏరియాస్. సో ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఏరియా సీమాంధ్ర ఏరియాని సూచిస్తే, ఈ బ్లూ కలర్ ఏరియా మనకి తెలంగాణ పార్ట్ ని మనం చూస్తుంటుంది. స్టేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ యునైటెడ్ ఏపీ ఎరా. సో మనకి బ్లూ పార్ట్ లో
ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది అనేటువంటిది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూస్తుంటాం. సో స్టేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ AP era. So from 1956 to 2014, growth of industrial sector was seen, but it was uneven and concentrated in a few areas. సో కొన్ని ఏరియాస్ కి మాత్రమే అది లిమిట్ అయి ఉంది. సో ఒక ట్రిమెండస్ గ్రోత్ అయితే మనం చూడడం జరిగింది, బట్ అవి కొన్ని ఏరియాస్ కి మాత్రమే లిమిట్ అయి ఉంది. డామినెన్స్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండస్ట్రీస్, దట్ ఈస్ ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్ అండ్ సిమెంట్. సో ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్ అండ్ సిమెంట్ ఇండస్ట్రీస్ కి మాత్రమే దీని యొక్క డామినెన్స్ మనం చూసాము. సో తెలంగాణలో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి కదా కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో అని మనం అనుకోవచ్చు, కానీ ఓన్లీ ఈ 3 సెక్టర్స్ కి మాత్రమే ఆ డెవలప్మెంట్ అనేది లిమిట్ అయి ఉంది. సో గవర్నమెంట్ పాలసీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో అయినప్పటికీ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ని ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు తీసుకెళ్ళడం జరిగింది. సో ఎంత తీసుకెళ్ళినప్పటికీ ఒక బిగ్ కార్పొరేట్ జియంట్స్, ఒక బడా పారిశ్రామికవేత్తలకి లిమిట్ అయిన ఫార్మాసిటికల్, టెక్స్టైల్, సిమెంట్ వీటి వరకు మాత్రమే ఈ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాము. సో గవర్నమెంట్ పాలసీస్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్. సో వాటి పాలసీలు ఉన్నప్పటికీ వాటి యొక్క గ్రోత్ ఈ యొక్క ఏరియాస్ కి మాత్రమే లిమిట్ అయింది. దే రిసీవ్డ్ సిగ్నిఫికెంట్ ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్. సో చాలా ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, సబ్సిడీస్ అవ్వచ్చు, ఇందాక మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా చూసాం. సేమ్ మెజర్స్, ట్యాక్స్ హాలిడేస్ అవ్వచ్చు, ట్యాక్స్ సబ్సిడీస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ కి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో మనం చూసాము. బట్ గుర్తుంచుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ ఫార్మా, టెక్స్టైల్, సిమెంట్ రంగాలకి లిమిటెడ్ గా ఉంది, మిగతా రంగాలు అంతగా డెవలప్ చెందలేదు. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. సో ఒక 2 minutes మీరు బ్రేక్ తీసుకోండి, ఈ లోపల మనం కంటిన్యూ అవుదాం. జస్ట్ కంటిన్యూ ద క్లాస్, బట్ 2 minutes. ఓకే. సో కంటిన్యూయింగ్ విత్ ద క్లాస్. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి, దిస్ ఇండస్ట్రీ వాస్ డెవలప్డ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మేజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ సచ్ యాస్ డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ యొక్క డెవలప్మెంట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క డెవలప్మెంట్ ఒక బిగ్ కార్పొరేట్ జియాంట్స్ వరకు అయితే పరిమితమైందని చెప్పొచ్చు. సో డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, అరబిందో ఫార్మోస్ అవ్వచ్చు. సో మనం హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే చాలా ఫార్మా కంపెనీస్ మనకి కనిపిస్తుంటాయి. హెట్రో డ్రగ్స్ అవ్వచ్చు, సో డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, అరబిందో ఫార్మోస్ అవ్వచ్చు. ఇప్పుడైతే ఇంకా చాలా MNCs కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే ప్రతి చోట పెద్ద ఇండస్ట్రీస్ నుంచి ఈ యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. సో బై ద రిజల్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్డ్. ఈ యొక్క ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి డెవలప్ అయితే వీటితో పాటు స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజెస్ ని కూడా డెవలప్మెంట్ చేస్తాయి. బట్ దీని లిమిటేషన్ మాత్రం ఈ యొక్క సెక్టార్ కి మాత్రం లిమిట్ అయి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉండాల్సిన రా మెటీరియల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సెక్టర్ కే సూటబుల్ అవుతాయి, కానీ దీనికి డిపెండెంట్ గా ఉన్న అదర్ సెక్టర్స్ కి వాటికి పనిచేయవు. దీనికి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చింది, సబ్సిడీస్ టు ప్రమోట్ ద గ్రోత్. సో దీని యొక్క గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి అన్ని సదుపాయాలతో పాటు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో ఫార్మాస్యూటికల్ సెక్టర్ గురించి ఐ హోప్ వీఆర్ క్లియర్. దీని యొక్క లిమిటేషన్, మన ఇండస్ట్రియల్ సెక్టర్ లిమిటేషన్ ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్, సిమెంట్ కి మాత్రమే లిమిట్ అయింది. ఎందుకంటే ఫార్మాస్యూటికల్స్ లో క్యాపిటలిస్టులు, సో బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, సో ఎక్కువ హై ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలనేటువంటి వాళ్ళు ఫార్మా మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఇప్పుడు మనం కోవిడ్ టైంలో అయితే, సో భారత్ బయోటెక్ కంపెనీ ఒక సో మన ఇండియా నుంచి ఒక 150 దేశాలకు అయితే ఫారెన్ ఎక్స్పోర్ట్స్ కింద వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్స్ వెళ్ళాయి. సో దాంట్లో హైదరాబాద్ యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితుల్లో అయితే ఉన్నాము. టెక్స్టైల్స్ ఎందుకు అంటే సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ ఏరియాస్ లో దానికి కావాల్సిన రా మెటీరియల్ అవ్వచ్చు, లేబర్ వచ్చి దొరుకుతారు. సిమెంట్ అంటే లైమ్ స్టోన్ నిల్వలు ఇవన్నీ ఉన్నాయి, దాంతో పాటు లేబర్ దొరుకుతారు. కాబట్టి ఈ కాన్సన్ట్రేట్ అయిన ఫ్యూ ఇండస్ట్రీస్ కి ఒక్కొక్క ఇండస్ట్రీ వెనుక ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బిగ్ జైంట్స్ అంటే డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, అరబిందో ఫార్మోస్ ఇలాంటి వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకున్న స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్ అయితే డెవలప్ అయ్యాయి. దానికి తోటి గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇచ్చింది. ఈ 3 పాయింట్స్ మాత్రమే ఇండస్ట్రీకి సంబంధించి మనకి సరిపోతాయి. సో స్ట్రైట్ అవే వీఆర్ గోయింగ్ టు టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే మన తెలుగులో వస్త్రధారణ అవ్వచ్చు, చేనేత పరిశ్రమ అని కూడా అనుకోవచ్చు. సో టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనకి కాటన్ యొక్క అవైలబిలిటీ తెలంగాణలో ఉంది. సో ఇందాక మనం తెలంగాణ అగ్రికల్చర్ చూసినప్పుడు
ప్యాడీ, మెయిజ్, పల్సెస్ తో పాటు కాటన్ కూడా సమృద్ధిగా మన తెలంగాణలో పండడం అబ్జర్వ్ చేశాము. సో ప్రెసెన్స్ ఆఫ్ టెక్స్టైల్ క్లస్టర్స్ సచ్ యాజ్ వరంగల్, కరీంనగర్ మేడ్ ఇట్స్ డెవలప్మెంట్. సో సిరిసిల్ల ఇప్పటికీ మనకి టెక్స్టైల్ కి ఫేమస్ ఉంది. సో తెలంగాణలో మనం కమ్యూనిటీస్ పరంగా చూసినప్పుడు పద్మశాలి కమ్యూనిటీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల్లో చాలా ఎక్కువ నంబర్ లో ప్రెసెన్స్ అయింది. దాదాపు 14 లక్షల పైచిలకు జనాభా ఆ కమ్యూనిటీకి సో రఫ్ గా ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో మనకి మ్యాన్ పవర్ తో పాటు అవైలబుల్ అట్మాస్ఫిరిక్ సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా మనకి టెక్స్టైల్ కి అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు గవర్నమెంట్ లో ఇండస్ట్రీస్ కి లోన్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడం. సో గవర్నమెంట్ మీన్స్ అపెక్స్ బ్యాంక్ ఇవన్నీ కూడా వస్తాయి. దీస్ హెల్ప్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, నేచురల్ గా ఉన్న అడ్వాంటేజెస్ అవ్వచ్చు, రా మెటీరియల్ అవ్వచ్చు, ఇవన్నీ మన తెలంగాణ రీజియన్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి కారణాలుగా చెప్పొచ్చు. దీస్ హెల్ప్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం సైజ్ ఎంటర్ప్రైజ్ ఆల్సో గ్రోన్ బై దిస్. సో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని తనతో పాటు అభివృద్ధి చేయగలిగేటువంటి సత్తా అయితే ఉండడం జరిగింది. సో సిమెంట్ ఇండస్ట్రీ. సో సిమెంట్ ఇండస్ట్రీకి అవైలబిలిటీ ఆఫ్ లైమ్ స్టోన్. సో తెలంగాణ జాగ్రఫీ చదువుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది లైమ్ స్టోన్ ఎంత విరివిగా తెలంగాణ సమాజంలో, సో ఒక తెలంగాణ భూభాగంలో దొరుకుతుందో. గవర్నమెంట్ పాలసీస్. సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అవ్వచ్చు, తాండూర్ అవ్వచ్చు, కింద హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వచ్చేటువంటి ఏరియాస్ లో అవ్వచ్చు, సిమెంట్ ఇండస్ట్రీస్ ని మనం తరువుగా చూస్తాం. సో గవర్నమెంట్ పాలసీస్ కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చారు, సబ్సిడీస్ ఇచ్చారు. సో దీని యొక్క ప్రమోషన్ కోసం గవర్నమెంట్ చాలా మెజర్స్ తీసుకుంది, విచ్ లెడ్ టు ఎ ఫ్యూ లార్జ్ కంపెనీస్. సో ఫార్మాలో ఎలా అయితే అరబిందోస్ అవ్వచ్చు, రెడ్డిస్ లాబొరేటరీస్ అవ్వచ్చు ఉన్నాయో, ఇక్కడ దాల్మియా సిమెంట్స్ ఉంది, ఇండియా సిమెంట్స్ ఉంది. ఇవన్నీ కూడా తెలంగాణని బేస్ చేసుకుని ఎదిగిన ఒక లార్జర్ కంపెనీస్ ఫ్రమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఇండస్ట్రీస్ ఫార్మా అయినా, టెక్స్టైల్ అయినా, సిమెంట్ అయినా గ్రో అయ్యాయి, దేశం యొక్క జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. బట్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ద గ్రోత్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ఏపీ ఎరా వాస్ కాన్సన్ట్రేటెడ్ టు ఎ ఫ్యూ ఏరియాస్ అండ్ అదర్ ఏరియాస్ రిమైన్ అండర్ డెవలప్డ్. హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, సో లేకపోతే వరంగల్, లేకపోతే కరీంనగర్ సెకండ్ టైర్ సిటీస్ కి మాత్రమే పరిమితం ఉంది. సో అండర్ డెవలప్డ్ ఏరియాస్ మాత్రం అలాగే నెగ్లిజెన్స్ కి గురయ్యాయి. Government policies biased towards the development of urban areas and rural areas remain neglected. సో హైదరాబాద్ చుట్టూ పరిశ్రమలు ఉండొచ్చు, బట్ ఒక 10-15 కిలోమీటర్లు ఉన్నటువంటి పల్లెటూరులో ఇంకా మిడివల్ డేస్, ఏన్షియంట్ డేస్ కండిషన్స్ అయితే మనం చూసాము. సో ఇవన్నీ ప్రో అర్బన్. ఆల్రెడీ డెవలప్మెంట్ అయిన చోటనే మళ్ళీ డెవలప్మెంట్ చేసి ఎక్కువ రెవెన్యూ రాబట్టుకుని, జీడిపి పెరిగిందని నంబర్స్ చూపించుకుని ఆ డబ్బుల్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఖర్చు పెట్టడం, ఇలానే ఒక విషయ సైకిల్ కంటిన్యూ అయింది తప్పితే ఇక్కడ డెవలప్మెంట్ అయిన డబ్బులతోటి, రెవెన్యూస్ తోటి, లేదా ఇక్కడ మ్యాన్ పవర్ తోటి వేరే ఏరియాస్ లో స్కిల్ సెట్ పెంపొందించడము, వాళ్ళకి ఇక్కడ ఇంటర్న్షిప్లు ఇవ్వడము, ఆ ఏరియాస్ లో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ని షిఫ్ట్ చేయడం, ఇనిషియల్ గా కొంత నష్టం వచ్చినా, కొంత ఛాలెంజెస్ ఉన్నా షిఫ్ట్ చేయడం, ఇలాంటి ఛాలెంజెస్ అయితే యునైటెడ్ ఏపీ గవర్నమెంట్ తీసుకోలేదు. ఛాలెంజెస్ సచ్ యాజ్ ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పల్లెటూర్లు లేదా అండర్ డెవలప్ ఏరియాస్ లో ఇండస్ట్రీస్ ఎందుకు ఎక్స్పాండ్ చేయట్లేదు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీ అయితే తక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ పవర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ రోడ్ కనెక్టివిటీ ఉన్న, పవర్ పవర్ కనెక్టివిటీ లేకపోవడము, ఉన్న హై కాస్ట్ ఉండడం, పవర్ వేస్టేజెస్ ఎక్కువ ఉండడము, ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎక్కువ ఉండడము, నాణ్యమైన విద్యుత్ దొరకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్. సో కాంపిటేటివ్ ప్రైస్ లో లాజిస్టిక్స్ పరంగా రోడ్లు ఎన్ని ఎక్కువ ఉంటే, ఎంత స్మూత్ గా ఉంటే, ఎంత హై స్పీడ్ రోడ్స్ మనకు ఉంటాయి. సో ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం లాస్ట్ 10 years లో నేషనల్ హైవేస్ అవ్వచ్చు, ఎక్స్ప్రెస్ వేలు అవ్వచ్చు, డబల్, ట్రిపుల్, 4 times కూడా పెరిగాయి. దాంతో పాటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ ఎకానమీ కూడా పెరుగుతూ వచ్చింది. బట్ యునైటెడ్ ఏపీ టైంలో ఒక ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబిలిటీ అయితే అంత ర్యాపిడ్ ఫేజ్ లో మనకు జరగలేదు. ద పవర్ సప్లై వాజ్ ఎర్రాటిక్. సో పవర్ సప్లై ఉన్న లో వోల్టేజ్ పవర్, డిమ్ గా మనకి, మన చిన్నప్పుడు మనం చూస్తున్నాం ఇంట్లో లైట్లు డిమ్ గా ఉండడము, లైట్ బల్బులు పగిలిపోవడం. సో ఆ లోడ్ అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం. సో ఇప్పుడైతే మనం చూడలేదు, కానీ మన చైల్డ్హుడ్ డేస్ లో మనం చూసాము. అండ్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్ ఇన్అడిక్వేట్. సో బస్సెస్ లేదా కార్గోస్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ అవి సరిపోయిన విధంగా లేవు డిమాండ్ కి, విచ్ లెడ్ టు హయ్యర్ కాస్ట్ అండ్ లోవర్ కాంపిటేటివ్ ఫర్ ఇండస్ట్రీస్. దానివల్ల రేట్లు ఎక్కువగా పెరిగి గిట్టుబాటు అనేటువంటి ఇండస్ట్రీస్ కి అయితే రావడం జరగలేదు. అనదర్ ఛాలెంజ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ లేబర్. సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము, నిజాం టైంలో
ఉర్దూ మీడియం చదవడం వల్ల ఇటు టెక్నాలజీ పరంగా ఇంగ్లీష్ మనకి రాకపోవడం, కమ్యూనికేషన్ పరంగా తెలుగు మనకు రాకపోవడం. సో ఇలా రెంట్కి చెడ్డ రేవర్ టైప్ లో ఇక్కడ ఉన్నటువంటి లేబర్ పవర్ జరిగింది, స్కిల్డ్ లేబర్ పవర్ అయితే లేకపోవడం జరిగింది. బట్ హైదరాబాద్ స్టేట్ గవర్నమెంట్ టైంలో ఇంటర్న్షిప్ లో అవ్వచ్చు, అప్రెంటిస్ లో అవ్వచ్చు, ఈ ఐటీఐ లో అవ్వచ్చు, పాలిటెక్నిక్ కాలేజెస్ అవ్వచ్చు, కొంత డెవలప్మెంట్ జరిగింది. బట్ ఇప్పుడు వస్తున్న ఎల్పిజి రీఫార్మ్స్ అవ్వచ్చు, గ్లోబలైజేషన్ అవ్వచ్చు, ఆ ఫాస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ కి సరిపడా కాంపిటేటివ్ లేబర్ అయితే ఆ రోజు లేరు. ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ వాస్ టువర్డ్స్ ప్రొడ్యూసింగ్ గ్రాడ్యుయేట్స్. సో ఇప్పటికీ నిరుద్యోగ సమస్య మనం చూస్తున్నాం. ఎందుకంటే యూజీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు, ఎంఏలు ఉన్నారు, కానీ ఆ స్కిల్ సెట్ అయితే మనకి లేకపోవడం మన బేసిక్ విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక బ్యాక్లాగ్ గా మనం చెప్పుకోవచ్చు. సో అండ్ దేర్ వాజ్ ఎ ల్యాక్ ఆఫ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే పాలిటెక్నిక్ కాలేజీలైనా, ఐటీఐ కాలేజీలైనా లేదా ఇంజనీరింగ్ కాలేజీలైనా ఆ రోజు తెలంగాణలో సరిపడా లేవు. దిస్ లెడ్ టు షార్టేజ్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ విచ్ వాస్ ఏ కన్స్టెంట్ అండ్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. దానివల్ల స్కిల్డ్ లేబర్ లేకపోవడం అనేటువంటిది ఒక పెద్ద కన్స్ట్రెయింట్ గా మనం తెలంగాణ ఎకానమీ డ్యూరింగ్ ద యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎరాగా మనం చెప్పుకోవచ్చు. సో స్కిల్డ్ లేబర్ లేకపోవడం పెద్ద డ్రాబ్యాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఛాలెంజెస్ అంటే అండర్ డెవలప్డ్ ఏరియాస్ కి ఇండస్ట్రీస్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా, అర్బన్ రూరల్ గ్యాప్ ని మనం తగ్గించాలన్నా, లేకపోతే ఈ యొక్క పవర్ సెక్టర్ రీఫార్మ్స్, ట్రాన్స్పోర్టేషన్స్ రీఫార్మ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చిన, సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లోకల్ గా స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోతే బయట నుంచి వేరే వాళ్ళని తీసుకురావడానికి ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ అన్రెస్ట్, సో అవుట్ సైడర్స్ వచ్చి మా జాబ్స్ తీసుకెళ్లారు అని ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎకానమీ అనేటువంటి విషయాన్ని మనం ఈ స్లైడ్స్ నుంచి మనం చూసుకోవచ్చు. అందుకే సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌండ్ గా ఉంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్ గా సౌండ్ అవుతుంది. ఇవి రెండు ఉంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇది ఉంటే గ్రోత్ ఉంటుంది. ఆ గ్రోత్ ఎప్పుడైనా సస్టైనబుల్ గా ఉంటుంది. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు బ్యాలెన్స్డ్ గా ఉంటూ వచ్చిన గ్రోత్ సస్టైనబుల్ గా ఉంటుంది, ఇంక్లూజివ్ గా ఉంటుంది. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో మనకి జరిగిన అన్యాయం అయితే అదే, సస్టైనబుల్ గా లేదు, ఇంక్లూజివ్ గా లేదు. అంటే లాంగ్ టర్మ్ లో పనికొచ్చేది కాదు, అందరినీ కలుపుకుపోయేది కాదు. ఇవి రెండు జరగాలంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా మనకి అవసరం. సో ఇప్పటివరకు మనం అగ్రికల్చర్ సెక్టర్ చూసాము, ఇండస్ట్రియల్ సెక్టర్ చూసాము, అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సర్వీస్ సెక్టర్. సో ఇండస్ట్రియల్ సెక్టర్ మీద డౌట్స్ ఉన్నాయండి? సో తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎరా ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎనీ డౌట్స్? No, sir. So we are moving towards the service sector of Telangana during United Andhra Pradesh era. So మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సో హైటెక్ సిటీ ఇప్పుడున్నటువంటి పిక్చర్ ఇది. సో దాని ఇనాగ్రల్ ఫంక్షన్ లో సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని మనం పిక్చర్ లో చూడొచ్చు. సో స్టేట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ యునైటెడ్ era. During this era, తెలంగాణ విట్నెస్డ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో అభివృద్ధితో పాటు ఒక మార్పు, ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ కి ఒక గొప్ప పరావర్తనం అయితే మనం చూడొచ్చు తెలంగాణ యొక్క ఎకానమీ బేస్డ్ ఆన్ సర్వీస్ సెక్టర్ ఇన్ యునైటెడ్ ఏపీ era. స్టేట్ గవర్నమెంట్ ఫోకస్డ్ ఆన్ సర్వీస్ సెక్టర్ ఎస్పెషల్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెసింగ్, అవుట్సోర్సింగ్. బీపీఓస్ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, దీంట్లో గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించవచ్చు, బట్ వాళ్ళ ఇన్కమ్స్ లెవెల్స్ ట్రిమెండస్ గా పెరుగుతూ ఉంటాయి. సో ఐటీ కంపెనీస్ లో మనకి అందరికీ తెలిసిందే, స్టార్టింగ్ లో మనకి ఒక 10,000 20,000 తో వచ్చిన ఒక 1 year 2 years ఎక్స్పీరియన్స్ తో వాళ్ళ శాలరీస్ ఒక దాదాపు 10 times కూడా పెరిగేటువంటి అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో సో 10,000 20,000 తో వెళ్ళిన వాళ్ళు 1 lakh 2 lakhs కూడా డ్రా చేసుకున్నటువంటి పొజిషన్ లో విత్ ఇన్ లెస్ స్పాన్ ఆఫ్ టైం అయితే మనం చూస్తాము. సో మనుషుల యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరగడంలో అయితే మాత్రం ఈ యొక్క ఐటీ బీపీఓ సెక్టర్లు చాలా బాగా అయితే మనకి వర్క్ అయ్యాయి. బై దిస్ హైదరాబాద్ ఎమర్జ్డ్ యాజ్ ద మేజర్ ఐటీ హబ్. సో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ టైంలో ఒక ఐటీకి ఇచ్చినటువంటి ఒక థ్రస్ట్ అవ్వచ్చు, ఒక పుష్ అవ్వచ్చు, దానివల్ల హైదరాబాద్ అనేటువంటిది ఒక మేజర్ ఐటీ హబ్ గా సౌత్ ఇండియాకి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి కూడా తయారైంది.
సో ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్ ఇంత డెవలప్ అయిందని మనం చెప్పుకుంటున్నాము. సో దాని యొక్క గ్రోత్ కి ఏవైతే కారణాలు ఉన్నాయో కూడా మనం ఎగ్జామిన్ చేయాలి. సో మనం అగ్రికల్చర్ సెక్టార్ చూసినప్పుడు, ఇండస్ట్రియల్ సెక్టార్ చూసినప్పుడు, సో ఇండస్ట్రియల్ ఇందాకే చూసాము, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్, సిమెంట్ ఇండస్ట్రీస్ గ్రో అయ్యాయని. వాటి గ్రోత్ కి కారణాలు ఏంటనేది నేను మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను. సో అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఫ్రమ్ నిజాం టైం నుంచి కూడా అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. ఈవెన్ దో ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా సో కంట్రీ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ లో మేజర్ షేర్ మన తెలంగాణ రీజన్ తీసుకుంది అని చెప్పాము. సో ఏది ఒక స్టేట్మెంట్ తీసుకున్నా మనకి ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు దానికి ఒక రీజనింగ్ అయితే ఉండాలి. ఆ రీజన్స్ ని కనుక మనం చూస్తే, సో ఫేవరబుల్ గవర్నమెంట్ పాలసీస్. సో నిజాం గవర్నమెంట్ అయినా, మిలిటరీ గవర్నమెంట్ అయినా, సివిలియన్ గవర్నమెంట్ అయినా, డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అయినా, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా, అన్ని గవర్నమెంట్ కూడా సర్వీస్ సెక్టర్ కి ఫేవరబుల్ పాలసీస్ తీసుకున్నాయి. అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ లేబర్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ బిజినెస్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్. ఇండస్ట్రియల్ సెక్టర్ కావాల్సిన లేబర్ పవర్ అయితే లేదు, ఎందుకంటే మన దగ్గర గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రొడక్షన్ స్కిల్స్ లేవు అని మనం ప్రీవియస్ క్లాసెస్ లో ప్రీవియస్ స్లైడ్స్ డిస్కస్ చేసాం. బట్ సర్వీస్ సెక్టర్ ఐటీ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, సో మెయిన్ గా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సో బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఇవి ఉన్నప్పుడు ఐటీ అండ్ బీపీఎస్ లో జాబ్స్ అయితే దొరికాయి. కాబట్టి దానికి సంబంధించిన స్కిల్ సెట్ విషయంలో మాత్రం మనకి స్కిల్డ్ లేబర్ పవర్, చీప్ లేబర్ పవర్, సో స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ విత్ చీప్ సర్వీస్ కాస్ట్, సో తక్కువ జీతాలకి స్కిల్స్ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అయితే ఇండస్ట్రీస్ కి దొరికాయి. సో బిజినెస్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్. సో నిజాం టైం నుంచి కూడా ట్రేడ్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, దీనికి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ హైదరాబాద్ లో ఉంది. దానివల్ల సర్వీస్ సెక్టర్ గ్రో అయింది. సో డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ గాట్ అట్రాక్టెడ్ బై ద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అండ్ సబ్సిడీస్ ఫర్ ద సర్వీస్ సెక్టర్ ప్రమోషన్. సో ఇందాకే మనం చూసాము, సో హైటెక్ సిటీస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్. సో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి యొక్క సపోర్ట్ వల్ల, గవర్నమెంట్ పాలసీస్ వల్ల, ఈ స్కిల్డ్ చీప్ స్కిల్డ్ మ్యాన్ పవర్ వల్ల, బిజినెస్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ హైదరాబాద్ సిటీలో ఉండడం వల్ల ఈ సర్వీస్ సెక్టర్ యొక్క హబ్ గా మన హైదరాబాద్ సిటీ రూపాంతరం చెందింది యునైటెడ్ ఏపీ ఉన్న టైంలో. సో ఇది ఇప్పటి వరకు మనం అగ్రికల్చర్ సెక్టార్ లో ఉన్న స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఎలా ఉంది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో చూసాము, దాని రీజన్స్ చూసాము, దానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ చూసాము, ఆ మెజర్స్ తీసుకున్నా కూడా ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్. సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికంటే ముందున్న స్థితిని చూసాము, అప్పటి స్థితి చూసాము, అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ తీసుకున్నాము, అది తీసుకున్నా కూడా మిగిలిపోయిన ప్రాబ్లమ్స్ చూసాము అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇండస్ట్రీ కూడా అంతే, హైదరాబాద్ నిజాం టైంలో, హైదరాబాద్ స్టేట్ టైంలో ఎలా ఉంది, యునైటెడ్ ఏపీ టైంలో ఎలా ఉంది, దానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటి, దాని పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటో కూడా చూసాము. సర్వీస్ సెక్టర్ కూడా అదే రకమైన అనాలిసిస్ చేసాము. సో బేస్డ్ ఆన్ దిస్ 3 dimensions వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఏ మోడల్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్. సో ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్ లో క్రిటికల్లీ అనలైజ్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ రీజియన్ ఇన్ యునైటెడ్ ఏపీ ఎరా 150 words. సో సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ యొక్క ఎకానమీ ఎలా ఉంది, దాన్ని మనం క్రిటికల్లీ అనలైజ్. సో యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆన్సర్ రైటింగ్ మనం తీసుకున్నాము, ఎందుకంటే టీఎస్పీఎస్సి, సో ఏపీఎస్సి అవ్వచ్చు, టీఎస్పీహెచ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, సో స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నాయి. వాటి యొక్క డెప్త్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ తోటి ఈ ఆన్సర్ నేను ఫ్రేమ్ చేశాను. సో ఎక్కడి నుంచి అవసరం లేదు, ఈ రోజు మన క్లాస్ లో తీసుకున్నటువంటి పాయింట్స్ నుంచే వాటికి ఆన్సర్ చూడొచ్చు. సో లాస్ట్ 2 classes లో మనం డిస్కస్ చేసిన ఆన్సర్ రైటింగ్ కూడా నేను చెప్పాను. ఇంట్రొడక్షన్ లో ఒక క్యాచీ ఎగ్జామినర్ ని అట్రాక్ట్ చేసే విధంగా, లేదా ఎగ్జామినర్ చూపు ఆన్సర్స్ మీద పడే విధంగా ఫస్ట్ 1-2 lines మనం డిజైన్ చేసుకోవాలి. దాని ప్రకారం తెలంగాణ regions are transformation in its economy as well as crucial challenges such as regional inequality under the United AP government. సో యునైటెడ్ ఏపీ గవర్నమెంట్ లో తెలంగాణ ఎకానమీ ట్రాన్స్ఫర్మేషన్ కి అయితే గురైంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ కాదు, ఎందుకంటే దీంట్లో రీజనల్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటి ఒక డైమెన్షన్ అయితే ఉంది. సో తెలంగాణ ఫార్మేషన్ లో మనకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఒక రా మెటీరియల్ లాగా దొరుకుతాయో అలాంటి సో ఇన్ఈక్వాలిటీ, రీజనల్ ఇన్ఈక్వాలిటీ అవ్వచ్చు, బ్యాక్వర్డ్నెస్ అవ్వచ్చు, నీళ్లు నిధులు నియామకాలు, సో ఇలాంటి నినాదాలు, ఇలాంటి కొటేషన్స్, ఇలాంటి క్యాషీ వర్డ్స్ తోటి మనం స్టార్ట్ చేయాలి. సో తెలంగాణ ఎకానమీ యునైటెడ్ ఏపీలో ట్రాన్స్ఫర్మేషన్ చెందింది, దెర్ ఇస్ నో డౌట్, బట్ రీజనల్ ఇంబ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా 2 lines తో మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో తెలంగాణ ఎకానమీ అన్నప్పుడు మనం మెయిన్ గా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ప్రైమరీ సెక్టర్ కి అగ్రికల్చర్, సెకండరీకి ఇండస్ట్రీ, సో టెరిషరీ సెక్టర్ కి మనం
ఐటీ అండ్ సర్వీసెస్ ని మనం తీసుకున్నాము. సో అగ్రికల్చర్ లో మనం ఇందాక చూసుకున్నాము. సో సెవరల్ టైప్స్ ఆఫ్ ప్యాడీ అంటే సాంబా మసూరి, బిపిటి, ఎంటియు, IR64 లాంటి వెరైటీస్ తయారు చేయడం అయితే మనం చూసాము. సో మెయిజ్ లో అయితే హెచ్ఎంటి, గంగా, డెక్కన్ ఈ వెరైటీస్ రావడం మనం చూసాము. పల్సెస్ అండ్ హార్టికల్చర్ సెక్టార్ కూడా డెవలప్మెంట్ చేయడం చూసాము. సో ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్స్, సో నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ ఇలాంటివి చూసాము. సో ఈ యొక్క 4 పాయింట్స్ మనం అగ్రికల్చర్ సెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఛాలెంజెస్ లో ఏమున్నాయి? స్మాల్ అండ్ మీడియం ఫార్మర్స్ నెగ్లెక్ట్ చేశారు, అదొక ఛాలెంజ్. సో ఫ్రీక్వెంట్ గా డ్రాట్స్ వస్తా ఉన్నాయి. సో కరువు కాటకాలతో అయితే ప్రభావితంగా ఉంది, ఇదొక ఛాలెంజ్. సో ల్యాండ్ ఫ్రాగ్మెంటేషన్, చిన్న చిన్న భూ కమ్మతలాలు ఉండడం మనం చూసాము. క్రెడిట్ అవైలబిలిటీ, సో వ్యవసాయానికి మనకు కావాల్సిన లోన్ ఫెసిలిటీస్ అయితే మనకి ఇన్ఫార్మల్ బేస్ లో ఉన్నాయి, కానీ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాంటివి అయితే మనకు అందుబాటులో లేవు. దానికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీ, సో మార్కెట్ ఫెడరేషన్స్ అవ్వచ్చు, మార్కెట్ యార్డ్స్ తీసుకురావడం అవ్వచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ మెజర్స్ మనం చూసుకోవచ్చు. సో ఇవన్నీ క్లాస్ లో డిస్కస్ చేసిన పాయింట్సే. సో ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ దట్ మనం క్లాస్ లో నేర్చుకున్న కంటెంట్ ఒక ఆన్సర్ రాయడానికి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒక రివిజన్ లాగా ఉంటుందని చెప్పేసి, ఆన్సర్ రైటింగ్ ఏదో బ్రహ్మ విద్య కాదు, మనం ఏ పాయింట్స్ నేర్చుకున్నామో దాన్ని నీట్ గా అరేంజ్ చేసుకుంటూ వస్తే రాయగలుగుతాము క్రోనాలజికల్ ఆర్డర్ లో అని చెప్పి చెప్పడం కోసం ఈ ఆన్సర్ రైటింగ్ డిస్కషన్ అయితే మనం చేస్తున్నాం. సో ఇండస్ట్రియల్ సెక్టర్ మనం చూసాం. ఫార్మాసిటికల్ జైంట్స్ అరబిందోస్ అవ్వచ్చు, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటివి అయితే ప్రజెన్స్ ఉన్నాయి. అవి ఎక్స్పోర్ట్ యొక్క పొటెన్షియల్ కూడా కలిగి ఉన్నాయి. టెక్స్టైల్స్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చింది గవర్నమెంట్, ట్యాక్స్ హాలిడేస్, సబ్సిడీస్ ఇవన్నీ. సో సిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు లైమ్ స్టోన్ అవైలబిలిటీ, స్కిల్డ్ లేబర్ అయితే మనకి కొంతవరకు ఉన్నారు, ఇది ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఛాలెంజెస్ లో అర్బన్ సెంట్రిక్ పాలసీస్ అయితే ఉన్నాయి. ఇండస్ట్రీస్ ఆల్రెడీ డెవలప్ అయిన సిటీస్ చుట్టూ తిరుగుతున్నాయి, కానీ రూరల్ బ్యాక్లాగ్ ఏరియాస్ కి రావట్లేదు. స్కిల్డ్ లేబర్ అనుకున్న స్థాయిలో లేరు. పవర్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో కొన్ని ఏరియాస్ మాత్రమే డెవలప్ అయ్యి, ఫార్మాసిటికల్, సిమెంట్, సో ఫార్మాసిటికల్, సిమెంట్, టెక్స్టైల్ ఈ 3 సెక్టార్స్ తప్ప మిగతా వాటిలో అంత డెవలప్మెంట్ లేదు. దానికి మెజర్స్ కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీస్, ఇన్సెంటివ్స్, సో లోన్స్ అవ్వచ్చు, క్రెడిట్ అవైలబిలిటీ అవ్వచ్చు, సో ఇన్పుట్ సబ్సిడీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో సర్వీస్ సెక్టర్ లో కూడా హైదరాబాద్ ఐటీ హబ్ అయింది. ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్ బీపీఓస్ లో జాబ్స్ రావడం ద్వారా ఎకానమీ ట్రాన్స్ఫర్మ్ అయింది. దీనికి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ ఏంటంటే ఒక పీస్, సో లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, పీస్ అవ్వచ్చు మన అదుపులో ఉంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నారు, గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు, బిజినెస్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెజర్స్ కింద తీసుకోవచ్చు. సో కంక్లూజన్ కూడా అగైన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎందుకంటే ద కీవర్డ్ ఇన్ ద క్వశ్చన్ ఈస్ క్రిటికల్లీ అనలైజ్. Agriculture, industry, and service sectors are transformation in 50 years of United AP era, but regional imbalance. తెలంగాణ మొత్తంలో హైదరాబాదు, కరీంనగర్ కొన్ని కొన్ని ప్రాంతాలు డెవలప్ అయ్యాయి, కానీ మిగతా ప్రాంతాలు అభివృద్ధి లేదు. సో అర్బన్ సెంట్రిక్ పాలసీస్ ఉన్నాయి. సో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ ని ప్రొపెల్ చేసినప్పటికీ దాంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ ని, సో ఈ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు, పావర్టీ అవ్వచ్చు, ఇన్కమ్ మిస్ మ్యాచెస్ అవ్వచ్చు, ఇవన్నీ మనకు క్రియేట్ అయ్యాయి. దాని వల్లనే అది ఒక ఉద్యమంగా రూపాంతరం చెంది 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పాటు జరిగింది. సో కంక్లూజన్ మనం చెప్పుకునేది ఏంటంటే, ఈ యొక్క రీజనల్ ప్రాస్పెరిటీ అనేటువంటిది బ్యాలెన్స్డ్ గా లేకపోతే అవి సొసైటీలో అన్రెస్ట్ కి దారితీసి ఒక సపరేట్ స్టేట్ లేదా సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కి కావాల్సినటువంటి డిమాండ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. దాన్ని మనం కంక్లూజన్ లో ఇచ్చాం. సో ఇది ఈరోజు క్లాస్ బేస్ చేసుకుని ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే గ్రూప్ 2లో 2016 వచ్చిన క్వశ్చన్ ని మన క్లాస్ ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ ట్యూబ్ వెల్స్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ తెలంగాణ రీజన్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో మనం ఎస్టర్డే క్లాస్ లో చూసుకున్నప్పుడు, సో హైదరాబాద్ స్టేట్ అవ్వచ్చు, ఈ రోజు మనం తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ ఎరా, సో యునైటెడ్ ఏపీ ఎరాలో తెలంగాణ స్టేట్ ఆఫ్ ఎకానమీ చూసుకున్నప్పుడు ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి అని చెప్పుకున్నాము. సో 1956 కంటే ముందు ట్యూబ్ వెల్స్ లో 0% ఉంది. 2011కి వచ్చేసరికి అది 49% అయింది పెనిట్రేషన్. సో ట్యూబ్ వెల్ యాజ్ ఎ సోర్స్ ఫర్ అగ్రికల్చర్, సో ఇరిగేషన్ లో ట్యూబ్ వెల్స్ అనేవి 0% నుంచి 49%కి వచ్చాయి. ఇది యునైటెడ్ ఏపీ టైంలో ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ వల్లనే సాధ్యమైంది. సో ఇదొక ఎంసీక్యూ. సో ఈ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు ఇది ఆపరేషనల్ ల్యాండ్ హోల్డింగ్స్. ఇందాక ఒక ఇమేజ్ పెట్టి మరి మీకు డిస్క్రైబ్ చేశాను. ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉంది, చిన్న చిన్న ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్సే ఉన్నాయి. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే
ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ అన్ని తీసుకుంటే పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ 0.4% ఉన్నాయి. మార్జినల్ 50%, చిన్నవి 27%, ఇంకా చిన్నవి 17% ఇట్లా ఉన్నాయి. నిజామాబాద్ అయితే 0.1%. సో పెద్ద పెద్ద భూకమత్రాలు ఒక వ్యక్తి కింద ఉన్న అయితే 0.1% ఉంది. చిన్న చిన్న ముక్కలు అయితే ఇక్కడ 67%, 7%, 23% ఉన్నాయి. సో ఏ జిల్లా చూసుకున్నా పెద్ద పెద్ద భూకమతులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో క్వశ్చన్ మనకి ఏం అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ ద డేటా గివెన్ ఇన్ ద అబౌట్ టేబుల్. సో మనకి ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే షేర్ ఆఫ్ ద లార్జ్ హోల్డింగ్స్ ఇస్ లోయెస్ట్. ఈ లార్జ్ హోల్డింగ్స్ చూడండి ఎక్కడ కనీసం 0.5% కూడా లేదు. సో ఆన్సర్ ఇస్ 3. మనం క్లాస్లో ఇమేజ్ పెట్టుకుని మరీ డిస్కస్ చేసుకున్నాము. ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ తక్కువగా ఉంది. సో రైతుల దగ్గర ఉన్నటువంటి యావరేజ్ ల్యాండ్ యొక్క వైశాల్యం తక్కువగా ఉంది. సో ల్యాండ్ కెపాసిటీ ఎప్పుడైతే ల్యాండ్ హోల్డింగ్ అయితే ఎప్పుడైతే ఎక్కువ ఉందో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మెకనైజేషన్ కావచ్చు, ఇన్పుట్స్ కొనడానికి కావచ్చు ఖర్చు తగ్గుతుంది. సో మనం డిస్కస్ చేసిన పాయింటే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చి మరి డైరెక్ట్ గా మన ముందు డేటా ఇచ్చి మరి ఇలాంటి క్వశ్చన్ అడిగారు. కాబట్టి క్లాస్ లో డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో సింక్ లో ఉంటుందని చెప్పి మీకు చూపించడం కోసం ఈ యొక్క టేబుల్ ని మీకు ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్ అంటే నార్మల్గా ఇట్లా స్కీమ్స్ ఉంటాయి కదా సార్, అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్. ఓకే, సో అవి కూడా రాయొచ్చు కదా మనము ఆన్సర్ రైటింగ్లో? రాసుకోవచ్చు. ఇప్పుడు రైతు బంధు ఉంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఇప్పుడు కాదు సార్, అంటే అప్పుడు 19 అప్పుడు రాసుకోవచ్చు, రుణమాఫీలు ఇవన్నీ రాసుకోవచ్చు. అంటే ఏమన్నా స్కీమ్స్ ఉన్నాయా సార్? సో ఇదే ఈ యొక్క ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు కదా. సో రైతుల రుణమాఫీ 100% రుణమాఫీ. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన రైతులకు సంబంధించిన స్కీమ్స్ అన్ని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇచ్చినటువంటి స్కీమ్స్. ఓకే, బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ఉన్న స్కీమ్స్ రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. బట్ అలా స్కీమ్స్ పేర్లు రాయడం వల్ల మనకి వర్డ్ లిమిట్ పెరిగిపోతుంటుంది కదా, ఆ స్కీమ్ పూర్తి పేరు మెన్షన్ చేయడం ఇవన్నీ. అందుకే మనం సింపుల్ గా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, ట్యాక్స్ హాలిడేస్ అవ్వచ్చు, ఇన్పుట్ కాస్ట్లు ఇస్తుంది అని కీవర్డ్స్ ఎందుకు రాస్తున్నాం అంటే ఆ స్కీమ్ నేమ్ అంతా రాస్తే ఎక్కువ వర్డ్స్ ఖర్చు అవుతాయనే ఉద్దేశంతో మన కీవర్డ్స్ తోటి దాని బెనిఫిట్ ఏంటో అది రాస్తున్నాం. మీరు మెన్షన్ చేయాలనుకుంటే ఇవి మెన్షన్ చేయొచ్చు. 1956 నుంచి 2014 వరకు ఏదైనా ఒక స్కీమ్ నేమ్ పేరు తీసుకుని మెన్షన్ చేయొచ్చు. ఇట్ విల్ బి అప్రోప్రియేట్, నో ప్రాబ్లం. బట్ వర్డ్స్ తగ్గుతాయి, వర్డ్స్ పెరుగుతాయి, మనం వర్డ్ లిమిట్ క్రాస్ అవుతాం అనే ఉద్దేశంతో నేను మెన్షన్ చేయట్లేదు ఆ నేమ్స్. ఓకే, యా, అంటే అంతకుమించి పెద్ద రీజన్ అయితే ఏం లేదు, మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం.